ఈ శ్రమలు, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఇబ్బందులు అని ప్రార్థించడం మానేస్తున్నారా? దేవుని యొక్క గ్రంథానికి దూరంగా ఉంటున్నారా? బైబిలు శ్రమ రాదు అని మనకు నేర్పించట్లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ ఉంటుంది. కానీ ఆ శ్రమలో, ఆ శ్రమను మనం ఎలా ఎదుర్కోవాలి? ఆ శ్రమ తర్వాత మనకొచ్చే విజయం ఏంటి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో శ్రమ లేని భక్తుడు ఎవ్వరు కూడా మనకు కనిపించరు కదా! యేసుక్రీస్తు ప్రభు సైతం శ్రమలు అనుభవించడం అనేది మనం చూస్తున్నాం. ఆయనే మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చి శ్రమలు అనుభవించాడు. అవమానాలు పడ్డాడు. ఇంక నీ శ్రమ, నా శ్రమ ఎలాంటిది? ఆయన పడిన శ్రమ ముందు. సో, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. అలాగని చెప్పేసి మనం ప్రార్థన మానేసే వారముగా, బైబిల్ చదవడం మానేసే వారముగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రయాణం చేస్తూ రోడ్డు మీద వెళ్తాం. వెళ్ళినప్పుడు రోడ్డంతా కూడా మనకు ఒకేలాగా ఎప్పుడు ఉండదు. కొంచెం రోడ్డు బానే ఉంటే, ఇంకొంచెం రోడ్డు గతుకులుంటాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ తర్వాత మనము మళ్ళా హైవే రోడ్డు తగులుతూ ఉంటాయి. సో, మన ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు బాగోలేదని, గతుకులున్నాయని చెప్పేసి ప్రయాణం చేయడం మానేస్తామా? మానం కదా! స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని చెప్పేసి మనం ప్రయాణం చేయడం మానేస్తామా? లేదు కదా! మనకొకసారి స్పీడ్‌గా వెళ్ళిపోతుంటాం కాబట్టి, మన యొక్క స్పీడ్‌ని స్లో చేయడానికి, లేదా టర్నింగ్స్‌లో సేఫ్‌గా టర్న్ అవ్వడానికి స్పీడ్ బ్రేకర్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. మనల్ని స్లో చేయడం కొరకు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలొస్తాయి. కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. కానీ ఆ శ్రమలో, ఆ కష్టంలో నువ్వు ఎంత విశ్వాసంతో ఆయన ప్రార్థిస్తున్నావా? ఎంత విశ్వాసంతో ఆయన యొక్క గ్రంథాలను చదువుతున్నావా అని కొన్ని కొన్ని సార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మనం గతుకులున్నా సరే ప్రయాణం చేయడం మానకుండా ఎలాగైతే స్లోగా అవి దాటుకుంటూ వెళ్తామో, మన జీవితం అనే ప్రయాణంలో కూడా ఖచ్చితంగా శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. అలాగని చెప్పేసి మనం ప్రార్థన చేయడం మానకూడదు. బైబిల్ చదవడం అనేది మానకూడదు. ఆయన సన్నిధికి వెళ్ళడం అనేది మనం మానకూడదు.